Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So, our main aim is to make you fertile. So, ఇంకొక టాపిక్ వయబిలిటీ స్కాన్. సో వయబిలిటీ స్కాన్లో ఒక్కొక్కసారి హార్ట్ రేట్ స్టాప్ అయిపోతే పేషెంట్కి మనం ఏమేం గైడ్ చేయొచ్చు, ఏమేం రీజన్స్ ఉండొచ్చు చూద్దాం. సో జనరల్గా వయబిలిటీ స్కాన్ మనం పేషెంట్స్కి నార్మల్ ప్రెగ్నెన్సీ అయినా లేకపోతే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా జనరల్గా 6 to 7 వీక్స్ మధ్యలో మనము వయబిలిటీ స్కాన్ అడ్వైస్ ఇస్తాం. సో ఆ టైంకి మనకు బేబీతో పాటు కార్డియక్ ఫ్లిక్కర్ అంటాం. సో మనం ఫీటల్ హార్ట్ కూడా చూస్తాం కాబట్టి దీన్ని వయబిలిటీ స్కాన్ అంటాం అన్నమాట. సో ఇది ఫస్ట్ స్కాన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ హార్ట్ రేట్ మనకు వినపడలేదు అంటే ఏమేమి రీజన్స్ అయి ఉండొచ్చు. ఒక్కటి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది హిస్టరీ తీసుకోవాలి. రాంగ్ డేట్స్ అయి ఉండొచ్చు. సో వాళ్ళ క్యాలిక్యులేషన్ కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడి వల్ల డేట్స్ గుర్తు పెట్టుకోకపోయి ఉండొచ్చు, రాంగ్ డేట్స్ అయి ఉండొచ్చు. సో దానివల్ల మిస్ క్యాలిక్యులేషన్ అయి ఉండొచ్చు, అంటే ప్రెగ్నెన్సీ 5 వీక్స్ అయి ఉండొచ్చు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మనకు ఫీటల్ హార్ట్ కనపడట్లేదు, బేబీ క్లారిటీ లేదు అంటే మళ్ళీ వీక్ తర్వాత కానీ 2 వీక్స్ తర్వాత కానీ మళ్ళీ స్కాన్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక రీజన్, ఒకవేళ హార్ట్ బీట్ మనకు కనపడలేదు, రిపీటెడ్ స్కాన్స్లో కూడా హార్ట్ బీట్ రాలేదు, ఫీటల్ హార్ట్ స్టాప్ అయిపోయింది అంటే ఇంకొన్ని రీజన్స్ ఏమంటే మామూలుగా మనకు బేబీ అనేది 50% ఫీమేల్ నుంచి 50% మేల్ నుంచి వస్తుంది. సో మేల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫీమేల్స్లో ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో మేల్స్లో స్పర్మ్ క్వాలిటీ బాగలేకపోయినా, లైక్ డిఎన్ఏ డ్యామేజ్డ్ స్పర్మ్స్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటెడ్ స్పర్మ్స్ ఎక్కువ ఉన్నా కూడా, ఓబీస్ మేల్స్లో కూడా స్పర్మ్ క్వాలిటీ ఉండదు. కాబట్టి ఇలాంటి ఒకవేళ ఇంకేదైనా మెడిసిన్స్ వాడుతున్నారు, స్పర్మ్లో ఏదైనా మొటిలిటీ ప్రాబ్లం ఉన్నా, మార్ఫాలజీ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాగే ఫీమేల్లో ఓల్డ్ ఏజ్ అనమాట. సో ఓల్డ్ ఏజ్ వల్ల ఎందుకంటే ఎగ్ క్వాలిటీ కూడా సరిగా ఉండదు కాబట్టి హెల్దీ ఎగ్ రాదు, కాబట్టి హెల్దీ ఎంబ్రియో రాదు. సో వీటి వల్ల కూడా మనకు బేబీ హార్ట్ రేట్ స్టాప్ అయిపోవచ్చు. ఒకవేళ బేబీ బాగలేదు, క్రోమోజోమల్లీ అనామలీ బేబీ, క్రోమోజోమల్ జన్యుపరమైన కారణాలు అంటాం. సో వాటి వల్ల ఉన్నా కూడా ఇది నేచర్స్ గిఫ్ట్ అనమాట, దానికి ఎదుగుదల లేదు కాబట్టి సో అది నార్మల్గా ఎక్స్పెల్ చేయాలని హార్ట్ బీట్ స్టాప్ చేసేస్తుంది. అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకొన్ని రీజన్స్, ఒక్కొక్కసారి యుటరస్లో సెప్టమ్ ఉంటుంది, సెప్టము అండ్ ముల్లీరన్ అనామలీస్ అంటాం. సో బైకార్నేట్ యుటరస్ కానీ, సో యుటరస్లో ఏదైనా తేడాలు ఉన్నా కూడా, ఒకవేళ బేబీ ఇంప్లాంటేషన్ పొజిషన్ సరిగా లేకపోయినా కూడా మనకు బేబీ ఎదుగుదల లేకపోవడం, ఫీటల్ హార్ట్ స్టాప్ అయిపోవడం చూస్తూ ఉంటాం. ఇంకొక రీజన్ మదర్కి యాప్లాస్ అంటాం, యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అంటాం. సో ఇది ఏమవుతుందంటే, సో మామూలుగా మనకి ఎంబ్రియో అనేది మేల్, ఫీమేల్, ఎగ్, స్పర్మ్ మీట్ అయిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఫీమేల్లో ఆ ఎంబ్రియో అనేది యాప్లాస్ అంటాం. సో ఆ మదర్కి యాప్లాస్ వల్ల, యాంటీబాడీస్ వల్ల చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఆ క్లాట్స్ అనేది ఆ బేబీకి ఏదైతే బ్లడ్ సప్లై ఉంటుందో దాంట్లో ఆ క్లాట్స్ పాస్ అవ్వడము, ఆ బ్లడ్ సప్లై స్టాప్ అయిపోవడం వల్ల కూడా మనకు ఫీటల్ హార్ట్ స్టాప్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో మనం డీటెయిల్డ్గా పేషెంట్ హిస్టరీ తీసుకొని ఎవాల్యుయేట్ చేస్తే ఎక్కడ రీజన్ మనం క్లారిటీగా చెప్తామన్నమాట. ఒకవేళ పేషెంట్కి ఇదే రిపీట్ అవుతాయి, మోర్ దాన్ 2 to 3 అబార్షన్స్ అయితే వీటిని మనము బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. సో ఈ కండిషన్స్లో పేషెంట్స్ మనము ఏవైతే ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్, ఏ అబార్షన్ ప్రోడక్ట్స్ ఉంటాయో అవి మనం టెస్ట్కి పంపించి ఇంకా డీటెయిల్